Hi everyone, welcome to Coach Narendra channel. Thank you so much for your love and support. Friends, మీరు చూస్తున్న వీడియోస్లో మీ కమెంట్ సెక్షన్లో మీరు పెడుతున్న క్వశ్చన్స్లలో నుంచి కొన్ని క్వశ్చన్స్ని సెలెక్ట్ చేసుకొని ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయడానికి కోచ్ నరేంద్ర అండ్ కోచ్ దివ్య నరేంద్ర వీఆర్ రెడీ. సో థ్యాంక్ యూ ఫర్ యర్ సపోర్ట్. సో వీడియోని పూర్తిగా చూడండి, యుల్ గెట్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ దొరుకుతుంది ఈరోజు. On self-love, on Ho'oponopono and EFT. Lots of problems. Our challenges ni ఎలా మనం యాక్చువల్గా సాల్వ్ చేసుకోవాలి మన మైండ్ పవర్ ద్వారా, టూల్స్ అండ్ టెక్నిక్స్ ద్వారా. సో let us start with question. Yes, Divya madam. So let's start with the first question. Today topic is a self-love. So చాలా మంది వర్కింగ్ ఉమెన్స్, హౌస్ వైఫ్స్ సెల్ఫ్ లవ్ అనేది చేయరు అండ్ దే ఆర్ గెటింగ్ ద డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటారు. లాట్ ఆఫ్ వర్క్స్ అవుతాయి, వాళ్ళ ఇంట్లో వర్క్ చేస్తారు, బయట వర్క్ చేస్తారు, నన్ను ఎవరు గుర్తించడం లేదు, అలా ఎందుకు నా ఇంట్లో వాళ్ళు నన్ను అప్రిషియేషన్ చేయట్లేదు, ఈ డిప్రెషన్లో వెళ్ళి వాళ్ళని వాళ్ళు కేర్ చేసుకోరు. సో అలాంటి టైంలో వాళ్ళు ఏం చేయాలి, ఎలా ఉండాలి, సెల్ఫ్ లవ్ అనేది ఎలా చేయాలి, ప్లీజ్ మాకు చెప్పండి. ఎస్ షూర్. సో బేసిక్గా సెల్ఫ్ లవ్ అనేది మిస్ అయితే అక్కడ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. సో మెయిన్గా ఫస్ట్ స్టార్ట్ అయ్యేది రిలేషన్షిప్లో ఇష్యూ స్టార్ట్ అవుతుంటుంది. హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో అయితే జనరల్గా సెల్ఫ్ లవ్ మిస్ అయిందంటే, వైఫ్ అవ్వచ్చు లేదా హస్బెండ్ అవ్వచ్చు, సెల్ఫ్ లవ్ మిస్ అయిందంటే వాళ్ళకు ఆ రిలేషన్షిప్లో లవ్ మిస్ అవుతుంది. ఎలా అంటే స్పెసిఫిక్గా ఒక ఎంటీ వెసల్ నుంచి మనం ఏం ఇవ్వగలమండి, ఎంటీనెస్సే ఉంటుంది అక్కడ. ఎస్, ఒక వెసల్లో వాటర్ కనుక ఉన్నట్టయితే ఆ వాటర్ని మనం షేర్ చేయగలం. సో ద సేమ్ థింగ్ గోస్ విత్ రిలేషన్షిప్లో వైఫ్ తను ఏమనుకుంటుందంటే, ఐఎమ్ నాట్ గెటింగ్ లవ్, నాకు దొరకాల్సిన లవ్ దొరకట్లేదు, నాకు దొరకాల్సిన అఫెక్షన్, రెస్పెక్ట్ దొరకట్లేదు. ఇక్కడ మిస్ అయింది ఏంటంటే సెల్ఫ్ లవ్. చూడండి, మనం చాలామందికి అడ్వైస్ ఇవ్వాలనుకుంటాము, చాలామందికి మనం వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటాం, వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలనుకుంటాం. అది మన పేరెంట్స్ అవ్వచ్చు, మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, మన రిలేటివ్స్ అవ్వచ్చు. వాళ్ళందరినీ చాలా కంపాషనేట్గా మనం చూస్తుంటాం. బట్ ఇక్కడ మనం కంపాషన్ని సెల్ఫ్తో మిస్ అవుతాం. సో మన సెల్ఫ్తో చాలా క్రిటిసిజం చేస్తూ మాట్లాడతాం. ఎస్, ఐఎమ్ నాట్ ఇనఫ్, ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్, నేను ఇది చేయట్లేదు, నేను పాస్ట్లో చాలా మిస్టేక్స్ చేశాను. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ దే ఆర్ సో బిజీ కాటప్, ఎందుకంటే 24/7 వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ మొబైల్ ఫోన్. సో మార్నింగ్ లేచి నుంచి రాత్రి పడుకునేంత వరకు మొబైల్ ఫోన్ ఉంటుంది. దాంట్లో ఏదో ఒక రకంగా బిజీగా ఉండడం వల్ల సెల్ఫ్ లవ్ని మిస్ అవుతున్నారు. సో సెల్ఫ్ లవ్ని ప్రాక్టీస్ చేయడం వల్ల ఫస్ట్ ఇంప్రూవ్ అయ్యేది రిలేషన్షిప్, సెకండ్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, థర్డ్ ఈవెన్ మనీ కూడా. చూడండి, ఎప్పుడైతే మనం సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ ఎస్టీమ్ అనేది లో అవుతుందో మన మనీ అర్నింగ్ ఎబిలిటీస్ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే సెల్ఫ్ వర్త్ ఈజ్ ఈక్వల్ టు నెట్ వర్త్. సో సెల్ఫ్ లవ్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఐ విల్ గివ్ యూ 3 సింపుల్ టిప్స్. ఫస్ట్ టిప్ ఏంటంటే, ఎవ్రీ డే ఫస్ట్ మార్నింగ్ లేవగానే ఫస్ట్ వీ హ్యావ్ టు టచ్ అవర్ హార్ట్ అండ్ వీ హ్యావ్ టు ఫీల్ గ్రాటిట్యూడ్. ఫస్ట్ గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వాలి. ఎస్, అండ్ ఫర్ అవర్ ఎగ్జిస్టెన్స్. సో చూడండి, గాడ్ క్రియేట్ చేసిన ఏదైనా సరే, దేవుడు క్రియేట్ చేసిన ఏదైనా సరే, దానికి ప్రతి ఒక్కదానికి ఒక పర్పస్ ఉంటుంది. సో ఐ బీన్ క్రియేటెడ్ ఫర్ అ పర్పస్. ఫస్ట్ గ్రాటిట్యూడ్తో ఫీల్ అవ్వాలి. సెకండ్, మిర్రర్ ఎక్సర్సైజ్ చేయాలి. సో మిర్రర్ ముందుకెళ్ళి ఎగ్జాక్ట్గా మిర్రర్ని చూస్తూ వాట్ వీ హ్యావ్ టు సే, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్. సో మన పేరుని తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ నరేంద్ర. సో డియర్ నరేంద్ర, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అ లాట్. ఎస్, డియర్ దివ్య, I love you, I love you, I love you. సో యూ హ్యావ్ టు రిపీట్ దిస్ స్టేట్మెంట్స్. ఇనీషియల్గా ఎలా అనిపిస్తుంది, చాలా మెకానికల్గా అనిపిస్తుంది, నేను ఏం చేస్తున్నాను రా బాబు అని అనిపిస్తుంది. బట్ తర్వాత మనకు అర్థమవుతుంది. ఎస్, అండ్ అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ దట్ మనం తరచుగా వేరే వాళ్ళకి ఎలాగైతే గిఫ్ట్స్ ఇస్తాము, వేరే వాళ్ళకి ఒక సర్ప్రైజ్ ఇస్తాము, అలానే మనకి మనం సర్ప్రైజ్ ఇచ్చుకుంటూ ఉండాలి, మంచి గిఫ్ట్ ఇచ్చుకుండాలి. ఇట్ ఈస్ లైక్ అ సింపుల్ ట్రీట్, చాక్లెట్ ఆన్ ఐస్ క్రీమ్. సో ఐ డిజర్వ్ ఇట్, దిస్ ఇస్ ఫర్ మీ. సో సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఎక్కువగా ఉంటుందో అప్పుడు డిప్రెషన్ ఉండదు. చూడండి, డిప్రెషన్, ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, చెప్పడం. డిప్రెషన్ అంటే చెప్పకపోవడం. సో ఎవరు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారో, ఎవరైతే ఎక్స్ప్రెస్ చేయరు. సో ఎక్స్ప్రెషన్కి ఆపోజిట్ ఏంటి, డిప్రెషన్. సో యాజ్ దివ్యా మేడం సైడ్, చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. డిప్రెషన్ అనే వర్డ్ని చాలా క్యాజువల్గా యూజ్ చేస్తుంటారు. బట్ డిప్రెషన్ అనే దానికి చాలా కెమికల్ సిమ్టమ్స్ ఉంటాయి, చాలా సిమ్టమ్స్ ఉంటాయి సైకలాజికల్గా. సో డోంట్ యూజ్ ద వర్డ్ డిప్రెషన్. ఐఎమ్ నాట్ ఫీలింగ్ గుడ్ అనండి.
ఎస్ ఆర్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ అనండి అంతే. బట్ డిప్రెషన్ అనే వర్డ్ ఎక్కువగా యూజ్ చేయకండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ మన సబ్ కాన్షియస్ మైండ్ మనల్ని వింటూ ఉంటుంది. సో గంటకి ఒక నిమిషం సేపు టైం తీసుకోండి అండ్ టచ్ యువర్ హార్ట్. ఎస్ డూ దిస్ దివ్యా మేడం. టచ్ యువర్ హార్ట్ అండ్ సే దిస్, ఐ డిజర్వ్ లవ్. I deserve love. ఐఎమ్ మోర్ లవబుల్. I'm more lovable. ఐఎమ్ లవింగ్ మై సెల్ఫ్. I loving myself. ఐ లవ్ ఇట్. I love it. ఈ విధంగా సింపుల్ ప్రతి గంటకు ఒకసారి వీ హ్యావ్ టు రిమైండ్ అవర్ సెల్ఫ్. మీరు ఆఫీస్లో ఉన్నా సరే, ఇంట్లో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే, ఈవెన్ యు ఆర్ ట్రావెలింగ్ ఇన్ బస్, ట్రైన్, వేర్ ఎవర్ యు ఆర్, జస్ట్ డూ దిస్ ఎక్సర్సైజ్ ఎవ్రీ 1 hour అండ్ సీ మీ యొక్క యాంగర్, యాంగ్జైటీ, టెన్షన్, ఫియర్ అన్నీ తగ్గిపోతుంటాయి. మీ రిలేషన్షిప్ బెస్ట్ అవుతుంది అండ్ మీ యొక్క సెల్ఫ్ లవ్ ఇంప్రూవ్ అవుతుంది. ఎస్, Yeah. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో దివ్య మేడం, ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ, మీరు చాలా బిజీగా ఉంటారు, పిల్లల్ని పట్టించుకోవడం, ఇంటి పనులు, యాజ్ వెల్ యాజ్ యూ వర్క్ ఆల్సో. సో ఇవన్నీ చేస్తున్నప్పుడు సమ్ టైమ్స్ యూ ఫీల్ ఇరిటేటెడ్, సమ్ టైమ్స్ యూ గెట్ ఇరిటేషన్. సో అలాంటప్పుడు మీరేం చేస్తారు? అలాంటప్పుడు ఫస్ట్ ఒక 1 weekలో నేను ఒక బాగా రెడీ కాలేదు, వర్క్లోనే బిజీ ఉన్నాను, నన్ను నేను పట్టించుకోలేదు. 1 day మాత్రం కంపల్సరీ నా గురించి పట్టించుకుంటాను. అప్పుడు So you take time for yourself. అండ్ ఈవెన్ దో ఎవ్రీ మార్నింగ్ వెళ్ళే ముందు నాకు నేను ఐ లవ్ యూ చెప్పుకోవడం కంపల్సరీ. ఐ లవ్ యూ, యు ఆర్ ద బ్యూటీ, యు ఆర్ ద గార్జియస్, యు ఆర్ వర్త్ ఇట్, ఎవ్రీథింగ్. నా గురించి నాకు ఎలాంటి పాజిటివ్ ఇవ్వాలో అని చేస్తుంటాను. అండ్ ఏదైనా వర్క్ అయ్యే తర్వాత నేను అప్రిషియేషన్ చేసుకుంటాను. వండర్ఫుల్, దిస్ ఇస్ ఐఎమ్ నాట్ వెయిటింగ్ ఫర్ సర్చ్ ఫర్ మై కిడ్స్. నేను నాకు ఫస్ట్ అప్రిషియేట్ చేసుకుంటాను అండ్ ఫస్ట్ లవ్ అండ్ ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పేసుకుంటాను. బికాస్ ఐ డన్ దిస్ ఆల్ ద థింగ్స్ ఓన్లీ బై మీ. సో నాకు నేను తప్పకుండా చెప్పుకుంటాను. yes, అదే చెప్పుకోవడం వల్ల చాలా వరకు ప్రెషర్ తగ్గి అండ్ బీ హ్యాపీ ఇన్ మై లైఫ్. దట్స్ ఆసమ్. సో ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఈ సీక్రెట్ ని ఫాలో చేయండి. ఎంత బిజీగా ఉన్నా సరే సెల్ఫ్ అప్రిషియేషన్ ఇస్ మస్ట్. అండ్ ఎవరో నన్ను వచ్చి అప్రిషియేట్ చేస్తారు, నాకు రెస్పెక్ట్ ఇస్తారు అనుకోవడం, దట్ ఈస్ ఫూలిష్నెస్. బికాస్ ఎవ్రీ సింగిల్ పర్సన్ ఈస్ బిజీ ఇన్ దేర్ లైఫ్. ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్లో బిజీగా ఉన్నారు. సో బెటర్ టేక్ టైమ్ అండ్ జస్ట్ గెట్ రెడీ అండ్ ఫీల్ గుడ్, ఫీల్ బ్యూటిఫుల్, ఫీల్ యు ఆర్ ద ఏంజల్, ఫీల్ యు ఆర్ ద క్వీన్ అండ్ సే ఐ లవ్ యూ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, హౌస్ వైఫ్స్ ఇష్టం లేదు, ఇంట్లోనే వర్క్ చేస్తున్నారు, అలాంటి వాళ్ళు కూడా వాళ్ళు అనుకుంటారు ఐఎమ్ వర్కింగ్, నాట్ డూయింగ్, ఐఎమ్ నథింగ్. ఇలాంటి ఆలోచనలు వాళ్ళు ఎప్పుడు క్యారీ చేస్తుంటారు. సో అలాంటప్పుడు వాళ్ళు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవాలి, ఎలా Yes. వాళ్ళు పాజిటివ్గా ఉండాలి అవి గ్రేట్. సో ఫ్రెండ్స్, వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దట్, ఒకటి గుర్తుంచుకోండి, ఈ ప్రపంచంలో ఎవ్రీబడి హ్యాస్ వర్త్. ఓకే, సో వెదర్ యు ఆర్ educated or uneducated, whether you are studying or whether you are working or not working, everybody has a worth. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ప్రతి ఒక నెగిటివ్ థాట్ రాగానే మన బాడీలో కొన్ని న్యూరాన్స్ ఫైర్ అవుతుంటాయి, మన బ్రెయిన్లో కొన్ని న్యూరాన్స్ ఫైర్ అవుతుంటాయి. ఆ న్యూరాన్స్ ఫైర్ అవ్వగానే ఆ ఎమోషన్స్ వస్తుంటాయి. సో ఎమోషన్ అనేది ఏంటి? ఇట్స్ అ కెమికల్. సో డోపమైన్, ఆక్సిటోసిన్, సెరిటోనిన్, ఎండార్ఫిన్, స్ట్రెస్ హార్మోన్స్, కార్టిసాల్, ఇవన్నీ కూడా కెమికల్స్. ఒక థాట్ రాగానే ఒక కెమికల్ సీక్రెట్ అవుతుంది. సో ఆ ఫీలింగ్ రాగానే మనకు అర్థమైపోతుంది, ఎస్ ఐఎమ్ గోయింగ్ టువర్డ్స్ నెగిటివ్ థింకింగ్. సో ద మూమెంట్ ఇమ్మీడియట్లీ యూ గెట్ ద థాట్, హోల్డ్ ఆఫ్ ఇట్, దాన్ని పట్టుకోండి అండ్ ఇమ్మీడియట్గా చేంజ్ ఇట్. దీన్నే మనం రీఫ్రేమింగ్ అంటాం. సో ఐఎమ్ వర్దీ ఆఫ్ అర్నింగ్ మనీ, ఐఎమ్ వర్దీ ఆఫ్ క్రియేటింగ్ సమ్ వాల్యూ టు పీపుల్. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్కిల్ ఉంటుంది, ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, ఏదో ఒక ఆర్ట్ ఉంటుంది, దట్ యూ లవ్ ఇట్ యాక్చువల్లీ. ఓకే, మనం చూస్తుంటామండి, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక స్కిల్ ఉంటుంది, ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, అండ్ దే లవ్ టు డూ ఇట్. సో దాన్ని మనం ఒక ప్రొఫెషన్గా మార్చుకోగలమా? ఎస్. నౌ సీ దివ్య మేడం, షీ లైక్స్ టు గివ్ అడ్వైస్ టు పీపుల్ అండ్ నౌ షీ ఈస్ వర్కింగ్ యాజ్ అ పర్సనల్ కోచ్, కరెక్ట్? సో కోచింగ్ ఫర్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, కోచింగ్ ఫర్ హెల్త్ ప్రాబ్లమ్స్ బై యూజింగ్ హోపోనోపోనో అండ్ EFT. సో ఈ విధంగా మీలో కూడా ఏదో ఒక స్కిల్ ఉంటుంది, ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, ఏదో ఒక గిఫ్ట్ ఉంటుంది. సో ఆ గిఫ్ట్ని నేను ఎలా ప్యాకేజ్ చేయగలను, ఆ గిఫ్ట్ని ఎలా నేను ఇంకా ఎక్కువ మందికి పంచగలను, ఇది కనుక చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బోర్డ్ అవ్వడం. కరెక్ట్, దట్స్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఏదైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్లో స్టార్ట్ అవ్వాలి. సో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు, మీ లైఫ్ ఎలా ఉండాలి? చూడండి, నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి, కొంతమంది మనం డిస్టర్బ్ చేస్తుంటారు, మనం ఉండే సిచ్యువేషన్స్, మనం ఉండే సర్కమ్స్టాన్సెస్, ఇవన్నీ కూడా మనం డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. ఎస్,
బట్ అలాంటప్పుడు కూడా మన మైండ్ ఏం చూడాలి అంటే వాట్ డూ ఐ వాంట్, రియల్లీ నాకేం కావాలి, ఎస్ నా లైఫ్ ఎలా ఉండాలి, నా ఫ్యామిలీ ఎలా ఉండాలి, నా హెల్త్ ఎలా ఉండాలి, నేమ్ ఫేమ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాన్ని మనం చూడగలగాలి. సో ఎప్పుడైతే మనం కొత్తవి చూస్తున్నామో ఇప్పుడు మైండ్లో కొత్త న్యూరాన్స్ ఫైర్ అవుతున్నాయి. లెట్ మీ టెల్ యూ మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడంతా కూడా ఇట్ ఈస్ ద గేమ్ ఆఫ్ మైండ్. సో అక్కడ న్యూరాన్స్ ఫైర్ అవుతుంటాయి. ఆ కొత్త న్యూరాన్స్ ఫైర్ అయినప్పుడు ఏం జరుగుతుంది, ఆ కొత్త న్యూరాన్స్ వైరింగ్ అనేది జరుగుతుంది. ఈ న్యూరాన్స్ వైరింగ్ అండ్ ఫైరింగ్ జరిగినప్పుడు ఆ కొత్త కెమికల్స్ క్రియేట్ అవుతాయి. అండ్ దెన్ యూ సీ సడన్లీ యూ గెట్ మోర్ ఎక్సైట్మెంట్, మోర్ క్యూరియాసిటీ పెరుగుతుంది, ఎక్సైట్మెంట్ పెరుగుతుంది, యాక్షన్ టేకింగ్ ఎబిలిటీస్ పెరుగుతాయి, మీ వైబ్రేషన్స్ ఇంప్రూవ్ అవుతాయి, మీ ఫ్రీక్వెన్సీ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ యాజ్ వి నో దట్ ఫ్రీక్వెన్సీ మనది ఎలా ఉంటే మనకు అలాంటి రిజల్ట్స్ వస్తాయి, అలాంటి పీపుల్ మన లైఫ్లోకి వస్తుంటారు, అలాంటి సిచ్యువేషన్స్ మన లైఫ్లోకి వస్తుంటాయి, అలాంటి సర్కమ్స్టాన్సెస్ని మనం చూస్తుంటాం, అలాంటి ఈవెంట్స్ మన లైఫ్లోకి జరుగుతుంటాయి. సడన్గా మీరు చూస్తుంటారు దివ్య గారు, సో వెన్ యూ ఫీలింగ్ లో సడన్గా అన్ని ప్రాబ్లమ్సే కనబడుతుంటాయి, కరెక్ట్? బికాస్ ఆఫ్ లోవర్ ఫ్రీక్వెన్సీ. ఆ లోవర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు అన్ని ఛాలెంజెస్ కనబడుతుంటాయి. అందరూ నన్ను హేట్ చేస్తున్నారు, ఐఎమ్ నాట్ గెటింగ్ ఇనఫ్ థింగ్స్. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ. బట్ ద మూమెంట్ యూ గో టు హయ్యర్ ఫ్రీక్వెన్సీ, జాయ్, లవ్, అప్రిసియేషన్, అక్కడికి వెళ్ళినప్పుడు దేర్ యూ విల్ ఫైండ్ ఓన్లీ బ్యూటీ ఇన్ లైఫ్. ఎస్, సో నెగిటివ్ ఫ్రీక్వెన్సీ నుంచి పాజిటివ్ ఫ్రీక్వెన్సీకి వెళ్ళడం చాలా చాలా ఇంపార్టెంట్. దెన్ ఓన్లీ యూ విల్ గెట్ బ్యూటిఫుల్ రిజల్ట్స్. ఎస్, యా. నెక్స్ట్, ఎనీ అదర్ క్వశ్చన్? ఈ రోజుల్లో హెల్త్గా పరంగా కానీ చాలా వర్క్ చేసే వాళ్ళు కానీ వాళ్ళు హెల్త్ పరంగా పాజిటివ్నెస్ని తొందరగా తీసుకోండి. నెగిటివ్ అనేది నీ పెయిన్ వస్తే నీ పెయిన్ వచ్చిన కంటిన్యూస్లీ దాన్ని చెప్తారు. బట్ ఇట్ విల్ బి క్యూర్ అనే వర్డ్ని యూజ్ చేయడం చాలా తక్కువ, అరుదుగా వాడుతుంటారు. నెగిటివ్ వర్డ్స్ తొందరగా వాడేస్తుంటారు. సో అలాంటి వాళ్ళకి ఎలా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ ఈజ్ అ రిజల్ట్. రిమెంబర్ దిస్, హెల్త్ ఈజ్ అ రిజల్ట్. సో మన బాడీలో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ ఎప్పుడు మన మాటలు వింటూ ఉంటుంది. ఎస్, ఒక రోజు అంతా మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, బట్ సడన్గా ఈవినింగ్లో ఒక చిన్న హెడేక్ స్టార్ట్ అయింది. అప్పుడు మన మైండ్ ఏం చెప్తుందంటే నాకు హెడేక్ ఉంది. దాన్ని మనం ఒక 10 మందితో షేర్ చేసుకుంటాం. ఎస్, మన ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తాం, మన రిలేటివ్స్కి ఫోన్ చేస్తాం, మన ఫ్యామిలీ మెంబర్స్కి ఫోన్ చేస్తాం, హెడేక్ ఉంది. సో బాడీ ఈజ్ లిసనింగ్ టు యూ. అండ్ బాడీ ఈజ్ ప్రోగ్రామింగ్ లైక్ దాట్. దానికి అదే ప్రోగ్రామింగ్ అనేది జరుగుతుంది. సో హెల్త్ ప్రాబ్లం అనిపించగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యూ సే టు యువర్ సెల్ఫ్ దట్ మై బాడీ ఈజ్ గెటింగ్ హీల్డ్. హీలింగ్ అనే వర్డ్ని ఎక్కువగా వాడండి. మై బాడీ ఈజ్ గెటింగ్ హీల్డ్, నా బాడీ హీల్ అవుతుంది. అండ్ కీప్ ఆన్ సేయింగ్ థ్యాంక్స్ టు దట్ ఆర్గన్. ఇప్పుడు హెడ్ అవ్వచ్చు, లేదా లెగ్స్ అవ్వచ్చు, లేదా నీస్ అవ్వచ్చు, లేదా థైస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, వేర్ ఎవర్ దర్ ఇస్ అ పెయిన్ ఎక్కడ ఉంటే అక్కడ ఆ పార్ట్కి థ్యాంక్ యూ చెప్పడం. ఎస్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఐఎమ్ సారీ ఇఫ్ ఐ వాజ్ అన్కేరింగ్ ఆర్ అన్లవింగ్ టువర్డ్స్ యూ. నేను నిన్ను పట్టించుకున్నట్టయితే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ విధంగా ఎప్పుడైతే ఆ ఆర్గన్ వింటూ ఉంటుంది, మైండ్ వింటూ ఉంటుంది, మైండ్ని ప్రతి థాట్ని పట్టుకుంటూ ఉంటుంది, ప్రతి ఫీలింగ్ని బాడీలోకి ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో అందువల్ల మేక్ ష్యూర్ దట్ యూ యూజ్ దిస్ వర్డ్స్ ఆఫ్ హీలింగ్. ఎస్, సో ఇప్పుడు దివ్య మేడం నేను ఇద్దరం కలిసి చెప్తున్నామండి. సో మన బాడీలో వీఆర్ ఫస్ట్ సేయింగ్ అవర్ హార్ట్. Dear heart, I'm sorry if I was uncaring. I'm sorry for uncaring. I'm sorry if I was unloving. I'm sorry if I was unloving. Please forgive me for neglecting you. Thank you. I love you. I'm sorry for not taking care of you. Please forgive me. Thank you. I love you. So ఈ విధంగా హార్ట్ అయినా సరే, లెగ్స్ అయినా సరే, నీస్ అయినా సరే, యూ జస్ట్ ట్రై టు కమ్యూనికేట్ విత్ ఇట్. కమ్యూనికేట్ చేయడం వల్ల యూ ఆర్ టాకింగ్ టు బాడీ అండ్ దెన్ దిస్ విల్ హీల్ యువర్ బాడీ. ఎస్, సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇన్ దిస్ వీడియో వీ హ్యావ్ కవర్డ్ దిస్ క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి అవుట్పుట్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాము. సో మీ క్వశ్చన్స్ని మీరు కమెంట్ సెక్షన్లో పెట్టండి అండ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. అండ్ ప్లీజ్ subscribe to this channel and like this and share with more and more people. Thank you so much, everybody. I'm sorry. Please forgive me. Thank you. I love you. Thank you so much.